హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. మళ్ళీ వంకాయలతో ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే గుడ్లు, ఎండు రొయ్యలు, వంకాయ పులుసు అనమాట. అయితే ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి చక్క ఫోర్క్తోని చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఎగ్స్. అయితే ఎండు రొయ్యలు కూడా చక్క నీట్గా కడిగేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. వంకాయలు అయితే చక్క ఇలా పొడుగ్గా కోసుకున్నాను అనమాట. తెల్ల వంకాయ చెప్పాను కదండి, తెల్ల వంకాయ చాలా బాగుంటుందని. తెల్ల వంకాయలు. ఇప్పుడు దీన్ని నేను పులుసు చేస్తానన్నమాట. ఏ విధంగానో చూద్దాం. చక్క మట్టి దాకలో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్లోని జీలకర్ర వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీరికలుగా కోసుకున్న పచ్చిమిర్చి, తీసుకున్న ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలు, వంకాయ వేసేసాను అనమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత నేను ఆనియన్స్ లోనే ఉప్పు వేసేసానండి. మనకు కావాల్సినంత కారం చూసుకొని పసుపు కారం వేసేసుకుందాము. అది మనం తినేదాన్ని బట్టి మన ఇష్టంతో వేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు కదా. కొందరు కొంచెం కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగానే వాడతాను. నేను కారం వేస్తున్నాను. పసుపు వేసుకుందాము. పసుపు అయితే నేను పట్టించిన పసుపు వేస్తా కాబట్టి కొంచెం వేసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని మెల్లగా చక్కగా మగ్గనిద్దాము. కొంచెంసేపు మగ్గిపోయింది అనమాట అండి. మగ్గిన తర్వాత చూసారు కదా, పచ్చిదానం అంతా పోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లు ఉడకబెట్టి వేయించాను అనమాట నూనెలో. అయితే కొన్ని వాటర్ పోసుకోవాలి, మనం పులుసు పోసుకునే ముందు. చన్నీళ్ళు పోయకూడదండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే చక్క వెంటనే ఉడుకు పడుతుంది కదా, మళ్ళీ చప్పబడిపోకుండా ఉంటుంది కూర. ఇప్పుడు కొంచెం సేపు ఇట్లా ఉడికించుకొని తర్వాత పులుసు వేసుకుంటాం. సరే కదండి, కొంచెం వాటర్ పోసాం కదా, చాలా చక్కగా ఉడికిపోతుంది. ఈ టైంలో మనకి కావలసినంత పులుపు, అంటే మనం ఎంత పులుపు కావాలి అని మనం అనుకుంటామో ఆ పులుపు వేసుకొని ఇప్పుడు చక్కగా కంప్లీట్గా అది మొత్తం ఉడికే వరకు ఉడికేసుకొని మనకు కావలసినంత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు, కారం సరిపోకపోయినా కారం వేసుకోవచ్చు. ఇది ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు కదండి, చక్కగా వేడి వేడిగా తెల్ల వంకాయ, ఎండి రొయ్యలు, గుడ్లు పులుసు రెడీ. చాలా చక్కగా ఉందండి టేస్ట్. నేను సాల్ట్ చూసాను, కొంచెం తక్కువైంది, నేను వేసాను అంతే. ఇంకా చక్కగా చక్కగా అసలు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటుంటే మంచిగా ఎర్ర రొయ్యలు ఎంత టేస్టీ టేస్టీ గుమ్మ 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 గుమ్మలాడే వంకాయ, కోడిగుడ్డు, ఎండి రొయ్యల పులుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.